1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. మనము సామాన్యులము కాదు ప్రియులారా. కూర్చున్న మీలో ఎవరైనా సరే సామాన్యులు కాదు. మీరు బహుశా ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, బహుశా తాపీ మేస్త్రి అయి ఉండొచ్చు, బహుశా ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్ అయి ఉండొచ్చు, లేక బహుశా ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, లేక బహుశా ఇంట్లో సామాన్యంగా మీ భర్తకు, పిల్లలకు, అత్తమామలకు వండి పెడుతూ ఉండొచ్చు. మీరు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజులైన యాజక సమూహము అన్న విషయం మర్చిపోవద్దు. ఈ వచనం కేవలము పాస్టర్ గారులకో, లేకపోతే ఇవాంజలిస్ట్ గారులకో, లేకపోతే ఇంకెవరికో ఇచ్చిన వచనం మాత్రమే కాదు, మీకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి విషయం ఇది. ఈ వచనం మీకు సంబంధించినటువంటి వచనం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజక సమూహముగా మారటం కోసం ఆ ప్రధాన యాజకుడు ఎదురుగానే యేసు ప్రభువును పెట్టుకొని ఆయన బిగ్గరగా కేక వేసి జీవజలమును నేనే అని అంటూ ఉంటే కూడా ఆయనకు అర్థం కాక ఈ 113 కీర్తన 118 కీర్తన పాడి గట్టిగా డప్పులు కొడుతూ ఉంటే వాళ్ళు వినకుండా వెళ్ళిపోయి ఈ జీవజలం ఎక్కడో కొలంలో ఉంది అని నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రధాన యాజకుడు గురించినటువంటి పాత్రను చెప్పట్లేదు. నేను నూతన నిబంధన గ్రంథంలో యాజకత్వం పొందుకుని దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించటానికి, గ్రుడ్డితనమును పోగొట్టడానికి ప్రభువు మిమ్మల్ని అంధకారములో నుంచి వెలుగుకు పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెవిటితనమును పోగొట్టడానికి, ప్రభువు యొక్క హితవత్సరమును ప్రకటించటానికి ప్రభువు అంధకారము నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.